ఏమైనా చెప్పండి, మనం బెదిరిస్తాం. వడక కూడా పంపిస్తుంది. ఎంపీ గారు శ్రీ అశోక్ కుమార్ గారికి కోల్కతా పోలీస్ శాఖ వారి తరఫున స్వాగతం. తర్వాత అడిషనల్ ఎస్పీ గారు అందుకున్న కాంటాక్ట్ లిస్ట్లో అందరికీ నంబర్లకు ఏపీకి పంపిస్తారు. ఎంటర్టైన్మెంట్కి తీసుకుంటారు. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్ అవకాశం వస్తే నా అంతా కృషి చేస్తాను. ఓకే, మీ కమ్యూనికేషన్స్ యాక్చువల్గా సైబర్ క్రైమ్ గురించి అకౌంట్లో పాత మనీ ఏమైనా ఉన్నాయా? పాత 50,000 ఉన్నాయి మేడం, పోయినా పట్టాయి. భయపడకండి, మీరు కూడా ఇట్లాంటి మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1 జరిగింది. ఇప్పుడు ఒక రైతులకి మరియు దేశంలో జీవనికి PMYD మేబీ మీ అందరికీ అర్థమయ్యేది ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ ఏంటిది, మనం ఏం చేయాలా, ఎట్లా దీని మీద మన దగ్గర క్రైమ్ అయితే మనం ఏం చేయాలా, ఏం ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, మీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ఇట్స్ బికమ్ యువర్ ఐడెంటిటీ, యువర్ బ్యాంక్, యువర్ క్లాస్ రూమ్. అవునా కదా? అట్లానే అవుతుంది కదా. సో ఈ ఫోన్ అలవాటు ఎట్లా ఉంది అంటే, ఒకసారి అలవాటు అయితే యూ కాంట్ టేక్ దట్ ఫోన్ అవే ఫార్ 1 hour ఆల్సో. ఇప్పుడు ఒక పెద్ద పనిష్మెంట్ ఏంటి అంటే పిల్లలకి అంటే, ఈ ఫోన్ తీయండి, అతనికి ఫోన్ తీస్తే సెట్ అవుతారు. ఎట్లా అయింది? సో ఇదే ఒకటి పనిష్మెంట్. ఇప్పుడు అది ఇంటాలరబుల్ అయింది పిల్లలకి. సో ఫోన్ మన జీవితంలో ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్. ఇది ఇంపార్టెంట్ ఉంది, బట్ దీనికి కొన్ని డిసడ్వాంటేజ్ కూడా అవుతున్నాయి. దీంట్లో ఒకటి సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు ఈ మొబైల్ వల్ల, ఈ ల్యాప్టాప్ మిస్యూజ్ వల్ల ఇట్లా జరుగుతున్నాయి. సో ఇంతకుముందు మనం చూసినాం మన ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి అందరూ వాళ్ళు చెప్పారు. సో సైబర్ క్రైమ్లో ఒకటి డిఫరెంట్ ఏంటి, నార్మల్ క్రైమ్తో డిఫరెంట్ ఏంటి అంటే, నార్మల్ క్రైమ్ కోసం ఏదైనా మన ఫిజికల్ క్రిమినల్ది ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం, బట్ సైబర్ క్రైమ్లో ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేదు. సైబర్ క్రిమినల్స్ వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు, ఎక్కడైనా వేరే మండలాల్లో ఉండి కూడా వాళ్ళు సైబర్ నేరంగా చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పట్టుకోవడం చాలా కష్టం. సో పోలీస్ తరఫు నుంచి మనం అవేర్నెస్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. ఎందుకంటే అవేర్నెస్ అయితే ఒకసారి మీరు అవేర్ అవుతారు, ఈ సైబర్ నేరం ఎట్లా జరిగింది, ఏమేమి వాళ్ళు పద్ధతి వాడతారు అంటే మీరే మన విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళు తగ్గుతారు. ఏమైతే అంటే మనం ఒకసారి నెక్స్ట్ దొంగతన ప్రివెన్షన్ కోసం మనం ఏం చేస్తున్నాం, మన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఒక తాళం పెడతాం. తాళం పెట్టినా కూడా ఒక CCTV కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాలనీలో ఒక CCTV పెట్టడం, లేకపోతే అపార్ట్మెంట్ దగ్గర ఒక CCTV పెట్టడం, ఇట్లా జరుగుతుంది. ఇంకా ఏం చేస్తాము, ఊర్లో పక్కన వాళ్ళకి చెప్తాము, మీరు కూడా చూసుకోండి, ఎప్పుడైనా ఏదైనా జరిగితే తొందరగానే చెప్పండి. దీస్ ఆర్ ప్రివెంటివ్ మెజర్స్ దట్ విల్ టేక్ వెన్ వి లీవ్ అవర్ హౌస్.